వెల్కమ్ టు రామ్ న్యూస్ బులెటిన్ల ముందుగా హెడ్లైన్స్. జాతీయ బీసీ సంక్షేమ సంఘం ఆధ్వర్యంలో సావిత్రిబాయి 194వ జయంతి వేడుకలు. తిరుమలలో పట్టుబడ్డ ఎర్రచందనం దుంగలు, కొండపై రెచ్చిపోతున్న పుష్పాలు. 4 సంవత్సరాల చిన్నారిపై లైంగిక దాడికి ప్రయత్నించిన కామాంధుడిని చిక్కబాదిన స్థానికులు. రెడ్ క్రాస్ సొసైటీ ఆధ్వర్యంలో బ్లాంకెట్స్, తర్పలిన్ చీరలు పంపిణీ చేసిన రెడ్ క్రాస్ సొసైటీ జిల్లా చైర్మన్ భాస్కర్ రెడ్డి. కస్తూర్బా గాంధీ బాలికల గురుకుల విద్యాలయంను ఆకస్మికంగా తనిఖీలు చేసిన ఎంపీడీఓ మేరీ స్వర్ణకుమారి. ధర పడిపోయిందని టమాటా పంటకు నిప్పు పెట్టిన రైతులు. ఇక వివరాల్లోకి వెళ్తే, నల్గొండ జిల్లా దేవరకొండ నియోజకవర్గం పరిధిలోని కళ్యాణ లక్ష్మి మరియు సీఎం రిలీఫ్ ఫండ్ లబ్ధిదారులకు శుక్రవారం చెక్లను దేవరకొండ శాసనసభ్యులు నేనావత్ బాలు నాయక్ కార్యాలయంలో పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, కాంగ్రెస్ ప్రభుత్వం ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఆధ్వర్యంలో పేద ప్రజలకు అనేక సంక్షేమ పథకాలు అందిస్తుందని అన్నారు. ఈ కార్యక్రమంలో మాజీ ఎంపీపీ దూదిపాల రేఖా శ్రీధర్ రెడ్డి, ముక్కముళ్ల వెంకటగౌడ్, కాంగ్రెస్ పార్టీ మండల అధ్యక్షుడు ఉట్కూరి వేమనరెడ్డి, పసునూరు యుగంధర్ రెడ్డి, మాడుగుల యాదగిరి, జాగన్, మంటిపల్లి యాదయ్య, ఏరుకొండ రాము తదితరులు పాల్గొన్నారు. దేవరకొండ ప్రభుత్వ వైద్యశాలకు వచ్చిన రోగులకు, డెలివరీ కోసం వచ్చిన మహిళలకు ఇక్కడే పూర్తిస్థాయి వైద్యం అందించాలని కొండమల్లెపల్లి మాజీ ఎంపీపీ దూదిపాల రేఖా శ్రీధర్ రెడ్డి అన్నారు. శుక్రవారం దేవరకొండ ప్రభుత్వ వైద్యశాలను పరిశీలించారు. వార్డులలో తిరిగి రోగుల పరిస్థితిని అడిగి తెలుసుకున్నారు. బాత్రూంలు, వార్డులు పరిశుభ్రంగా ఉన్నాయా, వైద్యులు అందుబాటులో ఉంటున్నారా అని వార్డులలో ఉన్న పేషెంట్లను అడిగి తెలుసుకుంటున్నారు. అనంతరం హాస్పిటల్ సూపరింటెండెంట్ డాక్టర్ ముక్తా నాయక్, ఆర్ఎంఓ డాక్టర్ రంజిత్లతో పాటు పలు విషయాలు చర్చించారు. హాస్పిటల్కి వచ్చిన రోగులు కూడా పూర్తి స్థాయిలో జాగ్రత్తలు పాటించి పరిశుభ్రతను పాటించాలని అన్నారు. హాస్పిటల్లో అడ్మిషన్లో ఉన్న రోగులతో చంటి పిల్ల తల్లులతో, చంటి పాపలతో తమ ప్రేమానురాగాల్ని పంచి మాట్లాడారు. మనది ఇది కూడా వచ్చింది. ఇంక్రీజ్ చేయాలి బెడ్స్. ఇంకా పైగా ఇప్పటికే 10 మెంబర్స్ కొత్తపేట నియోజకవర్గంలో కోమరాజులంక గ్రామం నుండి మాజీ ఎమ్మెల్యే శ్రీ చెర్ల జగ్గిరెడ్డిని కలిసి నూతన సంవత్సర శుభాకాంక్షలు చెప్పడానికి బైక్ ర్యాలీగా వెళ్లిన వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు, అభిమానులు భారీగా తరలి వెళ్లారు.
తెలంగాణ రాష్ట్ర రాజధాని హైదరాబాద్లోని ఇందిరా పార్క్ వద్ద జాగృతి ఆధ్వర్యంలో బీసీ సభను నిర్వహించిన బీసీ సంఘాలు ముఖ్య అతిథిగా హాజరైన జాగృతి అధ్యక్షురాలు ఎమ్మెల్సీ శ్రీమతి కవిత ఇట్టి సభకు 80కి పైగా బీసీ సంఘాల నాయకులు భారీగా హాజరైన బీసీ ప్రజాప్రతినిధులు కాంగ్రెస్ పార్టీ కామారెడ్డి బీసీ డిక్లరేషన్లో ఇచ్చిన 42% రిజర్వేషన్లు యథావిధిగా అమలు చేసి స్థానిక సంస్థల ఎన్నికల నిర్వహణ చేయాలని డిమాండ్ చేశారు. మొదటగా సావిత్రి పూలే జయంతి సందర్భంగా ఆమె చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులు అర్పించిన ఎమ్మెల్సీ కవిత అనంతరం కామారెడ్డి బీసీ డిక్లరేషన్ అమలు స్థానిక సంస్థలో బీసీలకు 42% రిజర్వేషన్ల కోసం సంతకాల సేకరణలో భాగంగా సంతకం చేసిన ఎమ్మెల్సీ కవిత బీసీ సంఘాల నాయకులు మనం సావిత్రిబాయి పూలే గారి జన్మదినం సందర్భంగా ఇంతమందిని కలిసినాం. ఆవిడ ఉద్యమ స్ఫూర్తిని మనం ముందుకు తీసుకెళ్లాల్సినటువంటి అవసరం ఉన్నది. మరి ఇవాళ ఉద్యమం దేనికోసం చేయాలి ఒక్కసారి మనం ఆలోచన చేసుకోవాలి. చరిత్ర తెలుసుకున్నోడే భవిష్యత్తు నిర్మాణం చేస్తారని చెప్తారు. మరి 75 ఏళ్ళు అవుతుంది భారతదేశానికి స్వాతంత్రం వచ్చి. మరి ఇక్కడ ఇంతమంది బీసీ బిడ్డలు ఉన్నాం. ఈ 75 ఏళ్ల స్వతంత్ర భారతదేశంలో మనకి ఏం జరిగిందన్నది ఒకసారి ఆలోచన చేసుకోవాలి. నిజానికి చాలా మంది గొప్ప గొప్ప మాటలు చెప్తారు. కులం లేదు, కులరహిత సమాజం నిర్మిస్తామని చెప్తారు. కానీ అది వాస్తవమా? భారతదేశంలో కులం ఉన్నది, అది వాస్తవం. ప్రతి ఒక్కరం కులాల ఆధారంగానే బతుకుతా ఉన్నాం, అది కూడా వాస్తవం, కాదనలేనటువంటి వాస్తవం. అయితే భారతదేశ రాజ్యాంగం రాసినటువంటి పెద్ద మనుషులందరూ కూడా కులం వాస్తవం కాబట్టే కులం ఆధారంగా కొన్ని రక్షణలు కల్పించినారు. చాలా సంతోషకరం. ఎస్సీలలో ఉన్న కులాలకు, ఎస్టీలలో ఉన్న కులాలకు భారతదేశ రాజ్యాంగంలో కొన్ని రక్షణలు కల్పించినారు. నిజంగా ఆ బాబాసాహెబ్ అంబేద్కర్ కు భారతదేశ ప్రజలందరూ కూడా చేతులెత్తి మొక్కాలి. లేకపోతే ఎస్సీ ఎస్టీలకు ఇంతవరకు కూడా ఎటువంటి ఫలాలు కూడా దక్కకపోతుండే. కానీ బాధాకరమైన విషయం ఏంటంటే అదే సందర్భంలో బీసీలలో ఉన్నటువంటి కులాలన్నిటికీ కూడా రాజ్యాంగంలో చేర్చి రక్షణ కల్పించుంటే బాగుండేది. కానీ అది జరగలేదు. మరి అది జరిగుంటే ఇవాళ నేను బలంగా చెప్తా ఉన్నా, మన బీసీల సంఖ్యాబలంతో నేను చెప్తా ఉన్నా, ఆనాడే రాజ్యాంగంలో బీసీలకు రక్షణ దొరికి ఉంటే ఇవాళ భారతదేశం అభివృద్ధిలో అమెరికాను దాటేసి ఉండేది అనేటటువంటి విషయాన్ని మనం ఈ సందర్భంగా చెప్పుకోవాల్సినటువంటి. కులగణనకు వ్యతిరేకం, మేము కులగణన చెయ్యము అని చెప్తా ఉన్నారు ఇవాళ. అట్లా అని చెప్పి సుప్రీంకోర్టులో కూడా వాళ్ళు అఫిడవిట్ వేసింది. ఇవన్నీ ఎందుకు చెప్పుకుంటున్నామంటే 2 జాతీయ పార్టీలు, అది కాంగ్రెస్ కావచ్చు, బీజేపీ కావచ్చు, అడుగడుగున బీసీలకు అన్యాయం చేసిరు తప్పితే ఎక్కడ కూడా న్యాయం చేయలే. ఇవాళ నేను ఇప్పుడు చెప్పినటువంటి విషయాలన్నీ ఏ ఒక్కటి అవాస్తవమైనా నేను రాజకీయాల్లోంచి శాశ్వతంగా తప్పుకుంటానని చెప్పి ఛాలెంజ్ చేస్తా ఉన్నా కాంగ్రెస్ పార్టీకి, బీజేపీ పార్టీకి. నేను కరెక్ట్ మాట్లాడుతా ఉన్నా, న్యాయబద్ధంగా మాట్లాడుతా ఉన్నా, ధర్మబద్ధంగా మాట్లాడుతా ఉన్నా. ఎవరన్నా ఈ భారతదేశంలో బీసీలకు న్యాయం చేసిరంటే అది కేవలం ప్రాంతీయ పార్టీలు మాత్రమే. పైన మమతా బెనర్జీ దగ్గర నుంచి మొదలు పెట్టుకుంటే నవీన్ పట్నాయక్ గారు కావచ్చు, శరద్ పవార్ గారు కావచ్చు, ఏఐడిఎంకే కావచ్చు, డిఎంకే కావచ్చు, ప్రతి ఒక్క చోట మీరు ఎక్కడ చూసినా మన కేసీఆర్ గారు కావచ్చు, ఎన్టీఆర్ గారు కావచ్చు, కేవలం బీసీలకు న్యాయం చేసిందంటే ప్రాంతీయ పార్టీలు మాత్రమే న్యాయం చేసిన విషయం మనం విస్మరించడానికి లేదు అని మీకు ఈ సందర్భంగా నేను తెలియజేస్తా ఉన్నా. మేము మొదటి డిమాండ్ చేస్తా ఉన్నాం, అదేంటంటే ఇప్పుడు అందరం కూడా గొడవ చేసేంత వరకు, హైకోర్టు మొట్టికాయలు వేసేంత వరకు కూడా రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వం బీసీ డెడికేటెడ్ కమిషన్ వేయలేదన్నటువంటిది వాస్తవం. ఇప్పుడు వేసిండ్రు, 2 నెలలైంది బీసీ డెడికేటెడ్ కమిషన్. కానీ ఈ లోపల ఏం చేసిండ్రు, లెక్కలు ఇంకో కమిషన్ పెడుతున్నది. అంటే ఇందులో కుట్ర ఏముంది? లెక్కలు ఒక కమిషన్ పెడుతున్నది, రిపోర్ట్ ఇంకో కమిషన్ ఇస్తున్నది. రేపు పొద్దున నిలబడుతుంది ఆ కోట్ల. ఇగో ఇవాళ అందుకే పెట్టినాం బీసీ మహాసభ, ఉట్టిగా పెట్టలే, మాకు తెలియక పెట్టలే. కాంగ్రెస్ నాయకులు నన్ను అడుగుతున్నారు, ఎందుకు మాట్లాడుతున్నావు అని. నేను తెలంగాణ ఉద్యమం నుంచి వచ్చినటువంటి వ్యక్తిని, సందర్భోచితంగా మాత్రమే మాట్లాడతా. ఇవాళ సందర్భం ఉన్నది, ఈ సందర్భం మిస్ అయిన తర్వాత, లోకల్ బాడీ ఎన్నికలు అయిపోయిన తర్వాత అప్పుడు మాట్లాడితే ఏమంటారు, కవితమ్మ ఎందుకు మాట్లాడలే ముందు అంటారు. అందుకే ఇప్పుడు మాట్లాడుతున్నాం.
దేవరకొండ పట్టణంలో బీసీ సంక్షేమ సంఘం ఆధ్వర్యంలో విద్యార్థులతో కలిసి అంబేద్కర్ విగ్రహానికి పూలమాలలు వేసి శ్రద్ధాంజలి ఘటించి అక్కడి నుంచి ఆర్డీఓ ఆఫీస్ వరకు భారీ ర్యాలీ ఏర్పాటు చేసి ఆర్డీఓ కార్యాలయం ముందు మహాధర్నా చేపట్టారు. ఈ సందర్భంగా బీసీ సంక్షేమ సంఘం రాష్ట్ర కార్యదర్శి సామాజికవేత్త డాక్టర్ చింతపల్లి శ్రీనివాస్ గౌడ్ మాట్లాడుతూ గత 3 సంవత్సరాలుగా పెండింగ్లో ఉన్నటువంటి బీసీ ఎస్టీ మైనార్టీ విద్యార్థుల 4,500 కోట్ల ఫీజు రియంబర్స్మెంట్ స్కాలర్షిప్లను తక్షణమే విడుదల చేయాలని, లేని పక్షంలో ఆర్డీఓ ఆఫీస్ను దిగ్బంధం చేస్తామని, విద్యార్థుల జీవితాలతో ప్రభుత్వాలు ఆటలు ఆడుకుంటున్నాయని, ప్రభుత్వాలకు విద్యార్థుల సంక్షేమం అవసరం లేదా అని, లేని ఎడల నియోజకవర్గంలో ఉన్నటువంటి అన్ని విద్యా సంస్థలతో కలిసి పెద్ద ఎత్తున ఆందోళన కార్యక్రమాలు చేస్తామని ప్రభుత్వాన్ని హెచ్చరించారు. ఈరోజు బీసీ సంక్షేమ సంఘం ఆధ్వర్యంలో ఈరోజు బీసీ సంక్షేమ సంఘం ఆధ్వర్యంలో మా బీసీ సంక్షేమ సంఘం జాతీయ అధ్యక్షులు టైగర్ ఆర్ కృష్ణయ్య గారి పిలుపు మేరకు రాష్ట్రంలో ఉన్నటువంటి ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీ పిల్లల యొక్క విద్యార్థుల యొక్క పెండింగ్ స్కాలర్షిప్లు గత 3 సంవత్సరాల నుంచి లేక చాలా ఇబ్బంది పడేటటువంటి అవకాశం ఉంది. మరి గ్రామీణ ప్రాంతాల్లో ఉన్నటువంటి విద్యార్థులు ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీ విద్యార్థులే మరికి చాలని జీవితాలతో రెక్కాడితే డొక్కాడని పరిస్థితిలో ఈ గ్రామీణ ప్రాంతాల్లో ఉన్నటువంటి విద్యార్థులు మరి ఎంతో కొంత నైపుణ్యం కలిగినటువంటి విద్యా నైపుణ్యం కలిగినటువంటి ప్రైవేటు కళాశాలలో చదువుకుంటుంటే ఆ ప్రైవేటు కళాశాలలో చదివేటటువంటి విద్యార్థులకు గత 3 సంవత్సరాల నుంచి మరి ఫీజు రియంబర్స్మెంట్ కానీ పెండింగ్ స్కాలర్షిప్ కానీ ఇవ్వకుండా ఇబ్బందులకు గురి చేస్తారని ఈ సందర్భం చేయాలని ఆర్టీఓ ఆఫీస్ ముందు ఆర్టీఓ గారికి వినతి పత్రం అందజేస్తాం. తక్షణమే స్పందించకపోతే పెద్ద ఎత్తున ఆందోళన కార్యక్రమాలు ఉంటాయి. కాబట్టి మా బహుజనుల యొక్క ఏడుపును, మా బహుజనుల యొక్క బాధను, మా బహుజనుల యొక్క ఆక్రోశాన్ని మీరు చూడొద్దని ఈ ర్యాలీ సందర్భంగా ధర్నా సందర్భంగా ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తూ తక్షణ విడుదల చేయాలని కోరుకుంటాం. జై బీసీ, జై బీసీ. ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీ స్కాలర్షిప్ వెంటనే, ఫీజు రియంబర్స్మెంట్ వెంటనే, 3 సంవత్సరాల నుంచి పెండింగ్ లో ఉన్న స్కాలర్షిప్ వెంటనే, 4,500 కోట్ల పెండింగ్ స్కాలర్షిప్ వెంటనే, 4,500 కోట్ల పెండింగ్ స్కాలర్షిప్ వెంటనే. బీసీ సంఘాల ఐక్యత, బీసీ సంఘాల ఐక్యత, ప్రజా సంఘాల ఐక్యత, ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీ సంఘాల ఐక్యత, బీసీ సంఘాల ఐక్యత. పెండింగ్ లో ఉన్న స్కాలర్షిప్ వెంటనే, పెండింగ్ లో ఉన్న స్కాలర్షిప్ వెంటనే, పెండింగ్ లో ఉన్న స్కాలర్షిప్ వెంటనే తక్షణమే పెండింగ్ లో ఉన్న స్కాలర్షిప్ వెంటనే, పెండింగ్ లో ఉన్న స్కాలర్షిప్ వెంటనే. ప్రజా సంఘాల ఐక్యత, ప్రజా సంఘాల ఐక్యత. 3 సంవత్సరాల నుంచి పెండింగ్ లో ఉన్నటువంటి పెండింగ్ స్కాలర్షిప్ వెంటనే తక్షణమే విడుదల చేయాలి. తక్షణమే విడుదల చేయాలి. తక్షణమే విడుదల చేయాలి. విద్యార్థుల ఐక్యత, విద్యార్థుల ఐక్యత, విద్యార్థుల ఐక్యత. పెండింగ్ స్కాలర్షిప్ వెంటనే, పెండింగ్ స్కాలర్షిప్ వెంటనే. బీసీ సంఘాల ఐక్యత, ప్రజా సంఘాల ఐక్యత, ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీ సంఘాల ఐక్యత, బీసీ సంఘాల ఐక్యత. భారత రాజ్యాంగం, భారత రాజ్యాంగం, భారత రాజ్యాంగం. ప్రజా సంఘాల ఐక్యత, ప్రజా సంఘాల ఐక్యత. పెండింగ్ లో ఉన్న స్కాలర్షిప్ వెంటనే, పెండింగ్ లో ఉన్న స్కాలర్షిప్ వెంటనే, పెండింగ్ లో ఉన్న స్కాలర్షిప్ వెంటనే వెంటనే, పెండింగ్ లో ఉన్న స్కాలర్షిప్ వెంటనే. ప్రజా సంఘాల ఐక్యత, ప్రజా సంఘాల ఐక్యత, ప్రజా సంఘాల ఐక్యత, ప్రజా సంఘాల ఐక్యత. పెండింగ్ లో ఉన్న స్కాలర్షిప్స్ వెంటనే, పెండింగ్ లో ఉన్న స్కాలర్షిప్స్ వెంటనే. ప్రజా సంఘాల ఐక్యత, బీసీ సంఘం. తిరుమలలో పట్టుబడ్డ ఎర్రచందనం దుంగలు. కొండపై రెచ్చిపోతున్న పుష్పాలు, శిలాతోరణం వద్ద ముందస్తు సమాచారంతో ఫారెస్ట్ అధికారులు తనిఖీలు. ఫారెస్ట్ అధికారులకు ఎర్రచందనం తరలిస్తున్న కారు దుంగలు. పారిపోవడానికి ప్రయత్నించిన డ్రైవర్ను చాకచక్యంగా పట్టుకున్న ఫారెస్ట్ సిబ్బంది. ఇంకా మనిషి ఎవరైనా లోపల దారి ఉండిస్తున్నా ఆడిపోతున్నా బెల్ట్కి పోకుండా
చెయ్యి అంగడికాడ ఏమైనా దారాలు ఏమైనా తేవాలి చెప్పి తెస్తాను 2 నిమిషాల్లో అన్న దారిని చెయ్యి ఎరగట్టు చేతి కట్టుతుంది దారిని కట్టితే దాంతో కట్టే బెల్ట్ కన్నా అదే కరెక్ట్ కూడా దీనికి నమ్మాను గుళ్ళ మా దారి మాదిరి ఉండాల దారం కావాలంటే అంగడికాడ పోయి తెచ్చేది ఎంత వేసి టైట్ చేసి గిరిగా టైట్ చేసి నువ్వు చెప్తా ఏం తెచ్చేది 2 నిమిషాల్లో లోడ్ కొడుకు మీకన్నా జగన్ రెడ్డినే మేలు. బీజేపీ వాళ్ళలాగా జగన్ ఎప్పుడు నా బస్సులు తగిలిపెట్టలేదు. జగన్ రెడ్డి కేవలం నా బస్సులను ఆపాడు అంతే. 300 బస్సులు పోతేనే నేను ఏడవలేదు. ఇప్పుడు ఎందుకు బాధపడతాను? నా బస్సులను కాలుస్తారా? ఏం చేసుకుంటారో చేసుకోండి. బస్సు కాల్చాను ఏమైంది? నేను కంప్లైంట్ కూడా చేయను అని చెప్తారు. ఒరే జగనే మేలురా, బస్సులు నిలబెట్టించినాడు. ఈ బీజేపీ గవర్నమెంట్ లో బస్సులు తగలబెట్టారు. అంతకన్నా నీచగా ఉందారా? ఏమైంది? 300 పోతేనే ఆ పొద్దు ఏడ్చలే. దీనికి ఎడుతాను నేనా? అదే కొంచెం అనకూడదు. నేను తప్పు, వాళ్ళు చాలా మంచోళ్ళు. దానికన్నా తగ్గు ఏదైనా ఉంటే ఆ మాట వాడతా. మీకు నాకు తెలియదు తగ్గు మాట. ఐ డోంట్ వాంట్ ఇన్సల్ట్ థర్డ్ జెండర్. ఐ గివ్ లాట్ ఆఫ్ రెస్పెక్ట్ టు దెమ్. కాల్సి ఏం చేసుకున్నావురా? ఏం చేసుకున్నారులే? పీకినారా? జగన్ రెడ్డి మేలు కదా మంచోడు. జగన్ రెడ్డి మేలు కదా మంచోడు. నా బస్సు కాలిపోలేదే, బస్సు నిలబెట్టించినట్టు. నిలబెడితే ఆ పొద్దు 10 లక్షలు పోయేది, ఇప్పుడు 6 లక్షలు పోతాడు. మీరు చేతగాని నా కొడకల్లారా, చేతగాని నా కొడకల్లారా అంటారా? ఏం పిస్తారా? మళ్ళీ ఇంకో బస్సు కాస్తారా? కలిసిపో. వరుసగా పెట్టినాడు. నేనే భయపడతాను అనుకుంటున్నారా? సిగ్గులే నా కొడకల్లారా. ఏం చేస్తారా? బస్సు కాల్చా అయిపోయింది. ఏమైంది? వస్తుంది రేలే. అది మా డ్రైవర్కి ఇచ్చిందే. ఎందుకంటే కోర్టులో ఉంది. జనవరికి వస్తే నేను మామూలుగా పాత బస్సులు 10 లక్షలు అయితే వాళ్ళు 5 లక్షలు ఇస్తా అంటే, ఎందుకంటే ఇన్నేళ్ళు నాకు పని చేసినారండి. ఒక జీవితం నాశనం చేసినారు. ఏమైందిరా? చెప్తేనే థర్డ్ జెండర్ తగ్గు నా కొడుకులు. షార్ట్ సర్క్యూట్ కాదని కాలినాక బస్సు అంతా ఆ హీట్ పైన పడేది. ఓ షార్ట్ సర్క్యూట్ అని రాసుకో. మహిళలు డిమాండ్ చేశారు. కానీ ఉద్యమాలతో సాధించుకున్న తెలంగాణలో పూలే వంటి ఉద్యమ నాయకులకు గుర్తింపు ఇవ్వలేదు. గొప్ప కవులు, మేధావులైన జయరాజ్ త్యాగాన్ని గుర్తించి వారు త్యాగాన్ని గౌరవించడంతో పాటు గద్దరన్నకు గుర్తింపునిచ్చింది. రేవంత్ రెడ్డి ప్రభుత్వం సావిత్రిబాయి పూలే జీవితం స్ఫూర్తిదాయకంగా ఉండాలని, భవిష్యత్ తరాలకు వారి చరిత్ర, కష్టము, త్యాగము, మహిళలు ఎదగడానికి సావిత్రిబాయి తల్లిని స్మరించుకోవడానికి మేము కోరగానే జీవో ఇచ్చిన సీఎంకు ప్రత్యేక ధన్యవాదాలని మంత్రి సీతక్క అన్నారు. బీసీ బడుగు బలహీన వర్గాలు, మహిళలు ముఖ్యంగా డిమాండ్ చేశారు. కానీ అది 10 ఏళ్లలో తెలంగాణ ఉద్యమం ద్వారా తెలంగాణ సాధించుకున్నా కూడా ఉద్యమ నేపథ్యం ఉన్నటువంటి గొప్ప వ్యక్తులకు ఆ గుర్తింపు అనేది రాలేదు. కానీ సీఎం రేవంత్ రెడ్డి గారు, మీరు కూడా చూసిరు, జయరాజన్న లాంటి గొప్ప కవులను, మేధావులను, ఉద్యమ నేపథ్యం ఉన్నటువంటి వాళ్ళ యొక్క త్యాగాన్ని గుర్తించి వాళ్ళను గౌరవించడంతో పాటు వాళ్ళకి ఎప్పుడు కూడా ఒక పురస్కారాలు, గద్దరన్న లాంటి మహనీయులకు కూడా ఇవాళ దోపిడీని ప్రశ్నించినటువంటి మహానేతలకు గుర్తింపునిస్తున్నటువంటి ప్రభుత్వం సీఎం రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వం. మరి ఈ విషయాన్ని గత జనవరి 3వ తారీఖు నుంచి అనేక మీటింగ్లలో కూడా మన సంఘాలు నా దృష్టికి తీసుకురావడం జరిగింది. ఎట్టి పరిస్థితులలో వచ్చేసారి ఎందుకంటే పోయినసారి మనం తొందరగా వచ్చిన్నాం, అధికారంలో ఉన్నాం కాబట్టి అప్పటిదప్పుడు లేదు. కానీ నెక్స్ట్ టైం వరకు మీరు ఇది సాధించాలని చెప్పడం జరిగింది. దానికి తోడు మరి అద్దంకి దయాకర్ అన్న కానీ, మేము కానీ, తను మరి మన రమేష్ గారు, వీరు వారందరూ కూడా మళ్ళీ మరొకసారి తీసుకురావడం జరిగింది. తెల్లారి మేము మరి సీఎం గారికి నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలియజేస్తూ వారిని ఒకటే కోరిక చెప్పడం జరిగింది. ఇది మహిళలకు మరింత బూస్టింగ్ ఇచ్చి, అంటే పెద్ద శంకరంపేట మండలంలోని పంట రైతులు వారి భూముల్లో తూకాలు వేసుకొని ఉంటే పందుల పెంపకందారులు ఎంత చెప్పినా వారి పొలాల వైపు తీసుకొని వచ్చి ఆ తూకాలలో మేపుకుంటూ ఇష్టానుసారంగా పంట పొలాలపై తీసుకువెళ్లి ఎక్కడ విడిచిపెట్టడంతో అక్కడి పంట వేసుకున్న రైతులు నష్టాల పాలవుతున్నారు. పందుల పెంపకం వారికి ఎంత చెప్పినా వినకపోవడంతో ఈ విషయంపై ఈవోకి కూడా చెప్పడం జరిగింది. ఈవోకి చెప్పిన అనంతరం ఈవో వెంకట్రాములు పందుల పెంపకం వారికి నోటీసులు ఇవ్వడం కూడా జరిగింది. పందుల్ని
వెంటనే పట్కబొమ్మని నోటీసులను జారీ చేయడం జరిగింది. పందులను వెంటనే తీసుకువెళ్లాలని రైతులు కోరుతున్నారు. మహాత్మా జ్యోతిరావు పూలే సతీమణి సావిత్రిబాయి పూలే 194వ జయంతి సందర్భంగా మందమరి పట్టణంలో జాతీయ బీసీ సంక్షేమ సంఘం ఆధ్వర్యంలో స్థానిక అంబేద్కర్ విగ్రహం వద్ద జాతీయ బీసీ సంక్షేమ సంఘం నాయకులు ఘనంగా నిర్వహించడం జరిగింది. ఈ కార్యక్రమంలో నాయకులు కేక్ కట్ చేసి పూలమాలలు వేసి సావిత్రిబాయి పూలేకి నివాళులు అర్పించడం జరిగింది. బీసీ జిల్లా వర్కింగ్ ప్రెసిడెంట్ కొండిల శ్రీనివాస్ మాట్లాడుతూ సావిత్రిబాయి పూలే సేవలు మహిళా అభ్యున్నతికి ఎంతో దోహదపడుతుందని కోరడం జరిగింది. జాతీయ బీసీ యువజన జిల్లా ఉపాధ్యక్షుడు రాయపరపు కిరణ్ మాట్లాడుతూ ఆధునిక యుగంలో కులతత్వంపై పోరాటం చేసిన మొట్టమొదటి మహిళ మరియు మహిళలకు విద్య ఎంతో నేర్పు వస్తుందని, పోరాటం చేసి ఆ కాలంలో బ్రిటిష్ వాళ్ళని ఎదిరించి ఎంతో నూతన వ్యవస్థ కోసం స్త్రీల మహోన్నతి కోసం పోరాటం చేసిన మహిళ సావిత్రిబాయి పూలే అని కోరడం జరిగింది. ఇందు మూలంగా తెలంగాణ కాంగ్రెస్ పార్టీ ఈ రోజు జనవరి 3వ తారీఖుని మహిళా ఉపాధ్యాయుల దినోత్సవం ప్రకటించడం బీసీ సంక్షేమ సంఘం చాలా సంతోషంగా భావిస్తున్నాం. ఇందుకు తెలంగాణ కాంగ్రెస్ ప్రభుత్వం రేవంత్ రెడ్డికి కృతజ్ఞతలని తెలపడం జరిగింది. తెలంగాణ వర్గాలకు విద్యను అందించి స్కూలు స్థాపించి ఎంతో మందికి విద్యను అందించేసి అందరినీ విద్యావంతులను చేసి ఈరోజు అందరికీ మహాత్మా జ్యోతిరావు పూలే ఒక మహిళగా నిలిచింది. కాబట్టి ఆమెను ఆశయంగా తీసుకొని సావిత్రిబాయి పూలే గారిని మొదటి ఉపాధ్యాయులుగా గవర్నమెంట్ నియమించాలని సందర్భంగా ప్రకటన జరిగింది. కావున గవర్నమెంట్కు మేము ధన్యవాదాలు తెలుపుతున్నాం. జేబీసీ. మీకు తెలిసి ఎవరైనా డ్రగ్స్ అమ్మటం, కొనటం, వినియోగించడం చేస్తుంటే వెంటనే తెలంగాణ యాంటీ నార్కోటిక్స్ బ్యూరోకి సమాచారం అందించడాన్ని జూనియర్ ఎన్టీఆర్ అన్నారు. మన దేశ భవిష్యత్తు మన యువత చేతుల్లోనే ఉంది. కానీ కొంతమంది తాత్కాలిక ఆనందం కోసం, క్షణికమైన ఒత్తిడి నుండి బయటపడటం కోసం సహచరుల ప్రభావం వలన స్టైళ్లను, మాదక ద్రవ్యాల పట్ల ఆకర్షితులు కావడం చాలా బాధాకరం. జీవితం అన్నిటికంటే విలువైనది. రండి, నాతో చేతులు కలపండి. డ్రగ్స్ రహిత సమాజమే లక్ష్యంగా కొనసాగుతున్న తెలంగాణ ప్రభుత్వ సంకల్పంలో భాగస్వామ్యులు అవ్వండి. మీకు తెలిసి ఎవరైనా డ్రగ్స్ అమ్మటం కానీ, కొనడం కానీ, వినియోగించడం కానీ చేస్తున్నట్లయితే వెంటనే తెలంగాణ యాంటీ నార్కోటిక్స్ బ్యూరో ఫోన్ నంబర్ 8712671111కి ఫోన్ చేసి సమాచారం అందించండి. ధర పడిపోయిందని టమాటా పంటకు నిప్పు పెట్టిన రైతులు. మెదక్ శివంపేట మండలం నవాబ్పేటలో టమాటా పంటను దగ్ధం చేసిన రైతులు. టమాటా సాగులో నష్టాలు రావడంతో పొలంలోనే పంటకు నిప్పంటించిన రైతులు. ప్రభుత్వ భూమా, ప్రైవేట్ భూమా తేల్చాలి బీఎస్పీ రాష్ట్ర కార్యదర్శి దార్ల శివరాజ్ మున్సిపల్ అధికారులను డిమాండ్ చేశారు. ఈరోజు మహబూబాద్
బీఎస్పీ అసెంబ్లీ యూనిట్ ఆధ్వర్యంలో ప్రభుత్వ ప్రైవేట్ భూమా అనే విషయంపై బీఎస్పీ అసెంబ్లీ యూనిట్ ఆధ్వర్యంలో అసెంబ్లీ ఇన్ఛార్జ్ గుగ్లోత్ నరేష్ నాయక్ ఆధ్వర్యంలో నిర్ధారణ కమిటీ పట్టణంలోని ప్రభుత్వ బాలుర జూనియర్ కళాశాలకు ఆనుకుని ఉన్న సర్వే నెంబర్ 677, 678, 680, 681, 682 మరియు 677/1, 678/Bలకు చెందిన సుమారు 4 ఎకరాల ప్రైవేట్ వెంచర్ ఉందని, దానిలో రెవెన్యూ మరియు మున్సిపల్ నిబంధనల ప్రకారం కొంత సుమారు 8 గుంటలు గ్రీన్ ల్యాండ్ తీసి గతంలో మున్సిపల్ అధికారులు పట్టణ ప్రకృతి వనం పేరుతో బోర్డులు పెట్టి చెట్లు నాటి ఫెన్సింగ్ తిప్పారని, కానీ ప్రస్తుతం ఆ బోర్డుకు సంబంధించిన ఆనవాళ్లు ఏమీ లేవని ఆయన స్పష్టం చేశారు. ఈ సందర్భంగా దార్ల శివరాజ్ మాట్లాడుతూ తక్షణమే మున్సిపల్ అధికారులు స్పందించి ఇది మున్సిపల్ భూమా ప్రభుత్వ భూమా తేల్చాలని ఆయన అన్నారు. ఈ కార్యక్రమంలో బీఎస్పీ నాయకులు గూల్యఘట్టు హేమంత్, డి రమేష్, జి శ్రీను, చింటూ, ఎన్ చందు తదితరులు పాల్గొన్నారు. పరిస్థితి ఇది మరి పట్టణం నడిబొడ్డున ఉన్నది, ప్రభుత్వ జూనియర్ కళాశాలకు ఆనుకొని ఉన్నటువంటిది కాబట్టి ఇది చాలా విలువైనటువంటి భూమిగా ఉన్నటువంటి సందర్భం లోపల మరి ఎవరైనా ఆక్రమించారా అనేటువంటిది అర్థం కావట్లేదు. కానీ మరి దీన్ని అయితే ఎవరో కబ్జా చేసినట్టుగానే అనిపిస్తున్నది. కాబట్టి తక్షణమే మున్సిపాలిటీ కమిషనర్ గారు, మున్సిపాలిటీ అధికారులు మేల్కొని ఇది పట్టణ ప్రకృతి వనానికి సంబంధించినటువంటి ప్రభుత్వ భూమి లేకపోతే ప్రైవేట్ భూమి తేల్చాల్సినటువంటి అవసరం ఉంది. ఇది మహబాద్ జిల్లా కేంద్రం, మహబాద్ పట్టణానికి చెందినటువంటి నడిబొడ్డున ఉన్నటువంటి ప్రాంతంగా కోట్ల రూపాయల విలువైనటువంటి భూమి. ఇక్కడ నుంచి అప్పుడు మున్సిపాలిటీకి సంబంధించి వాటర్ కూడా సప్లై అయినటువంటి పరిస్థితి. మరి మున్సిపాలిటీకి చెందినటువంటి చెట్లు కూడా కనపడుతున్నప్పటికీ కూడా మరి ఇక్కడ ఉన్నటువంటి బోర్డు పట్టణ ప్రకృతి వనానికి సంబంధించినటువంటి బోర్డును తీసివేసినట్టుగా కనబడుతుంది. కాబట్టి ఇది మరి కబ్జాకు గురైందా లేకపోతే మున్సిపాలిటీ ఆధీనంలో ఉందా మరి కమిషనర్ గారు తేల్చాలని చెప్పేసి ఈ సందర్భంగా బహుజన్ సమాజ్ పార్టీగా డిమాండ్ చేస్తున్నాం. మరి కొంతమంది బాధితులు మా దృష్టికి తీసుకొచ్చినటువంటి నేపథ్యం లోపల కొంతమంది వ్యక్తులు మరి మేము ఈ రోజు బహుజన్ సమాజ్ పార్టీగా ఈ యొక్క ప్రాంతాన్ని మరి సందర్శించగా ఇక్కడ ఉన్నటువంటి గతంలో ఉన్నటువంటి మున్సిపాలిటీకి చెందినటువంటి పట్టణ ప్రకృతి వనం అనేటువంటి బోర్డు గతంలో ఉండేది, మరి ఇప్పుడు లేదు. మరి ఇది కబ్జాకు గురైందా లేకపోతే ఎవరైనా కూలగొట్టారా ఏందనేటువంటిది మున్సిపాలిటీ అధికారులు తేల్చాలి. లేదంటే బహుజన్ సమాజ్ పార్టీ ఆధ్వర్యం లోపల పెద్ద ఎత్తున ఆందోళనలు చేస్తామని చెప్పేసి ఈ సందర్భంగా తెలియజేస్తున్నా. దార్ల శివరాజ్, బహుజన్ సమాజ్ పార్టీ రాష్ట్ర కార్యదర్శి, మహబాద్. మరో బులెటిన్లో మళ్ళీ కలుద్దాం. స్టే ట్యూన్.